అనిల్ ఒక్కరు కూడా, ఎందుకంటే మీడియాలో అన్ని కూడా చూస్తా ఉన్నాం. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్ కి రా. 11 సీట్లు వచ్చినాయి. అరే ఏం వాగుతున్నావురా? ఇంకా పార్టీ మూసేస్తారు, ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిపోయింది అని ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మాట్లాడే వాళ్ళందరూ కూడా చెప్తున్నాం. చెప్పు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రాజకీయాలలో కానీ ఎక్కడా కానీ 40% ఓట్లు పైచీలుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే ఈ రోజు ఈ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు. ఎందుకంటే సింగిల్ గా వచ్చి ఏ రోజు కూడా జగన్ ఎదుర్కొన్న దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు. ఈ రోజు ఎవరైతే 11 సీట్లు వచ్చిన ఎత్తిపోయిన వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీ నాన్న నిరోధ వాడాల్సింది, అనవసరంగా పుట్టావు. పక్కనున్న తమిళనాడులో ఒకసారి డిఎంకేకి కేవలం 2 సీట్లు వచ్చినాయి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. 2. తర్వాత ఎన్నికల్లో డిఎంకే ప్రభంజనం వచ్చింది. అవునా, నిజమా? కాబట్టి 11 వచ్చినాయి, 2 వచ్చినాయి, 3 వచ్చినాయి కాదు. రైతు గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. తప్పకుండా ప్రజా తీర్పుని గౌరవిస్తాం. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మీరు చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్పిన హామీలని కూడా చెప్పుకుంటూ ఎవడండి బాబు ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి ఈ రోజు అందరూ కట్టగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధానికి వచ్చారు. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు. కేవలం 3 నెలల్లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద తప్పు చేశాం, పొరపాటు చేశాం. మా జీవితాలు 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన బాధపడే రోజు ఈ రోజు రాష్ట్రంలో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. మొత్తం ఏకతాటిగా అందరం కలుసుకొని పనిచేస్తాం. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు 100 కొట్టుకున్నా, దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అన్నకు అండగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైనప్పుడు అందరం ఒకటిగా మాత్రం నిలబడి మేమందరం ఒకటే. బాగున్నప్పుడు కొట్టుకోవచ్చు, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. కష్టం వచ్చినప్పుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పిడికిలు బిగించే ఉంటుందని రుజువు చేసుకుని ముందుకు వెళ్ళడానికి మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానన్న. తాడేపల్లిలో కూర్చున్న తర్వాత ఏదో తేడాగా జనాలకి ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు ఆ 5 years వెయిట్ చేశారు. దాని తర్వాత కూడా మొన్నటి వరకు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? కానీ ఆ పరిణామాలు అంటే శురువాద్ మే చూతియా బనాదియా, నాకు అర్థం కాలేదు. బంకర్ బాబు అని కొత్త పేరు పెడుతున్నా జగన్ కి. నువ్వు బంకర్ లోంచిరా. బంకర్ అంటే నువ్వేదో బంకర్ లో ఏదో భయపడి కూర్చున్నావో, లేకంటే నీ ప్రాణహాని వైసీపీ పార్టీ నుంచి అధికార ప్రతినిధిగా కొత్తగా నేనే అధికార ప్రతినిధి అవతారం ఎత్తిన చామలక్కయ్య అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. పాపం నిన్న చాలా గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందండి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఎందుకంటే పుంగనూరులో ఒక చిన్న పాప, 7 ఏళ్ల పాప, మైనారిటీ బాలిక అక్కడ అదృశ్యం అయింది. దాన్ని చామలక్క ఒకటి మాత్రం క్లియర్ చేస్తా. గతంలో మీరు అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్నించిన వాళ్ళని ఆపారు, అడ్డుకున్నారు. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. కానీ మేము అలా కాదు, ప్రశ్నించాలి. ఎందుకని? కానీ ఎవరిని ప్రశ్నించాలి? నాకు తెలీదమ్మా. గతంలో మీ ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది చూడు, అప్పుడు బయటకు వచ్చి ప్రశ్నించి ఉంటుంటే ఎస్ కరెక్ట్ అయిన ఆడదాన్ని నువ్వు. ఆడవాళ్ళ కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.